ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ పిచ్ మొహన్ దానా. ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కో. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ఈ మధ్య సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారు కస్టమర్లను అసభ్యకరంగా దూషించిన ఆడియో వైరల్ కావడంతో ఈ సంఘటన మొదలైంది. దీనివల్ల వారి వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నది. సోషల్ మీడియా ఖాతాలు కూడా మూసివేయడం జరిగింది. ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం వంటి పరిస్థితులు వాళ్ళకు ఏర్పడ్డాయి. అలేఖ్య క్షమాపణ వీడియో విడుదల చేసి తాను తప్పు చేశానని, తిట్టిన వారందరికీ సారీ చెబుతున్నానని పేర్కొన్నారు. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. చివరికి ఆ వ్యాఖ్యలు చేసిన అలేఖ్య అనే అమ్మాయి కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు వీడియోలు కనిపిస్తున్నాయి. మరి మానసిక వేదనకు గురై ఆమె అలాంటి పరిస్థితి తెచ్చుకున్నదేమో తెలియదు. వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా తాము చేసింది తప్పేనని క్షమించమని వేడుకుంటూ వీడియోలు పోస్టులు చేస్తున్నారు. ఇకనైనా తమను వదిలేయమంటూ బాధపడుతున్నారు. కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగలేదు. తను తప్పు చేసింది వీడియోస్లో అలా గంభీరంగా కనిపించినా తను ఎంత ఇన్నోసెంట్ అనేది మాకే తెలుసు, మేము చూస్తున్నాం. కాబట్టి వీలైనంత త్వరగా మీరు మంచిది ట్రోలింగ్స్ ఇక మీద ఆపేసేయండి. నేను చెప్తున్నా, ఇంకా తను చచ్చిపోవడం కావాలి అంటేనే చేయండి. ఆ అమ్మాయిలు క్షమాపణ చెప్పడం సానుకూల చర్య అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ తగ్గడానికి సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఇది నెటిజన్లకు ఒక వినోదంగా మారిపోయింది ఈ మధ్య. కానీ వాళ్ళు చేసిన తప్పుకు పాశ్చాత్తాప పడుతున్నప్పటికీ వాళ్ళని ఇంకా నిందించడం, వాళ్ళపైన ట్రోల్స్ చేయడం, పోస్టులు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. అలా చేయడం అనేది చచ్చిన పాముని ఇంకా చంపడమే అవుతుంది. వాళ్ళు ఇంకా జీవిత ప్రారంభ దశలోనే ఉన్నారు. చేసిన తప్పులను వాళ్ళే బేరీజు వేసుకొని భవిష్యత్తులో సన్మార్గంలో నడవడానికి ఇంకా వాళ్ళకు బోలెడంత అవకాశం ఉంది కదా. అక్కడ పోస్టులు పెట్టేవాళ్ళు, వాళ్ళపైన మీమ్స్లు పెట్టేవాళ్ళు వాళ్ళ జీవితంలో ఏ పొరపాటు ఇంతవరకు చేయలేదా అని వాళ్ళకు వాళ్ళే బేరీజు వేసుకోవాలి. పొరపాటు చేసుకుంటూ మళ్ళీ రియలైజ్ అయ్యి వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే కదా మానవ నైజం. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో సమస్యలు కొనసాగుతున్నాయి. అందులో ఒక ఉత్తమమైన సమస్య పైన కొట్లాడండి, దానికి తగ్గ పరిష్కారం కొరకు పోరాడండి. అంతేగాని ఆడపిల్లలపైన యుద్ధం చేయడం ఏంటి? వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే, దాన్ని ఎవరూ హర్షించరు. అలాగని రోజు వాళ్ళనే నిందిస్తామా? అదీగాక ఇంటికి పెద్ద దిక్కు లేని ఆడపిల్లలను ప్రతిరోజు టార్గెట్ చేసుకుందామా చెప్పండి. కనీసం వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. తప్పైంది క్షమించమని అడిగినా వాళ్ళు పాశ్చాత్తాప పడుతున్నా మనం శాంతించకపోతే వాళ్ళకన్నా పెద్ద తప్పు చేసిన వాళ్ళం మనమే అవుతాం కదా. పెద్ద మనసుతో మళ్ళీ వాళ్ళకు ఒక లైఫ్ని ఇవ్వండి, వాళ్ళ బ్రతుకును వాళ్ళని బ్రతకనివ్వండి.